సరి మీ కుడి ప్రక్కన, మీ ఎడం ప్రక్కన, మీ ముందు, మీ వెనుక ఉన్న వారికి షేక్ హ్యాండ్ ఇస్తూ బాలయేసు పండుగ శుభాకాంక్షలు చెప్పండి. అందరికి చెప్పండి. అందరికి నవ్వుతో చెప్పాలి, నవ్వుతో చెప్పాలి. కొంతమంది ఇంటికి వచ్చి వేసేస్తా అన్నట్టుగా చెప్తున్నారు. పండగ శుభాకాంక్షలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరం ఒకసారి రెండు చేతులు పైకి లేపండి. అందరూ రెండు చేతులు పైకి లేపండి. రాజులు మనకెవ్వరు లేరు, మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండా, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా, 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 హల్లెలూయా. మగవాళ్ళ దగ్గర చేతిగుడ్డ ఉందండి? మగవాళ్ళ దగ్గర చేతిగుడ్లు ఉన్నాయా? ఉంటే తీసుకోండి. చేతిగుడ్లు ఉంటే తీసుకోండి, లేకపోతే టవల్ తీసుకోండి. అమ్మ ఆడవాళ్ళు చీర కొంగు ఇట్లా పట్టుకోండి, చీర కొంగు ఇట్లా పట్టుకోండి. నేను చెప్పినట్టు పట్టుకోండి. పైకి లేపండి. అందరు పైకి లేపండి. ఏమన్నా మగవాళ్ళ దగ్గర ఎవరి దగ్గర టవల్స్ లేవా, కట్చిప్స్ లేవా? పైకి లేపండి, లేపండి అందరూ. చుట్టూ తిప్పండి, చుట్టూ తిప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలా సరిపోతుందా? బిర్యానీ మరి ఎక్కువ తింటే వాంతులు వస్తాయి, మళ్ళీ ఈసారి వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. మీ అందరినీ మీ పండుగ రోజున, మీ ఆలయ ప్రతిష్ట రోజున, బాలయేసు పండుగ రోజున ఇక్కడ ఉన్నటువంటి మరి మీ విచారణ గురువు అమృతరాజు, మరి ఇదివరకు పనిచేసినటువంటి మీ విచారణ గురువు బాలశౌరి మరియు రాజేష్, వీళ్ళందరి తరపున, ఫాదర్ జోజి గారి తరపున మీ అందరికీ మీ పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తూ గట్టిగా చెప్పండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున గల తండ్రి అయిన దేవునికి అంగీకారమగినట్లు ప్రార్థించుదాము. మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కనుమ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. మా ప్రేమ గల తండ్రి, మీరు మాకు బాలయేసువును ప్రథమ కానుకగా సమర్పించినందుకు మీకు కృతజ్ఞతా స్తోత్రములు. మీరు మా నిండు జీవితములకు సరిపడు వరములను, కానుకలను అందించినందుకు కృతజ్ఞతలు. మేము తిరిగి ఆ బాలయేసుతో పాటు మా మనస్సులను, మా హృదయములను, మా జీవితములను, కానుకలను పవిత్ర అర్పణగా సమర్పించుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక, ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ప్రభు ఉన్నతమునకు త్రిపండి, ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన ప్రభు అయిన దేవునికి కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ నీ చోటను మేము మీకు కృతజ్ఞతా వందనములను మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా వార్త అయిన క్రీస్తు ప్రభు మనుష్యావతార పరమ రహస్యము ద్వారా మీ మహిమా ప్రకాశము మా మనోనేత్రములకు నూతన వెలుగాయన. ఇందువలన వారి ద్వారా ప్రత్యక్షముగా దేవుని చూచు మేము అగోచరమగు పరమానంద ప్రేమకు ఆకర్షింపబడదుముగాక. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసులతో, అధిపతులతో, పరలోక దళములన్నిటితో ఏకీభవించి మేము మహిమా గీతముతో మేము ఎడదెక్కగా స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు పవిత్రుడు
పవిత్రుడు మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున విజయవారు ధన్యులు, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. దయచేసి వీలున్నటువంటి వాళ్ళందరూ మోకరించి ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయండి. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను సిలువ మీద చిందబడిన యేసు రక్తమా, నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము,
వరకు వేచియుండు మీరు మరల వచ్చు వరకు వేచియుండు కనుక తండ్రి క్రీస్తు ప్రభు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితం వసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమున నిలిచి మీకు సేవ చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు ప్రభు శరీర రక్తములందు పాలివారము మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటిలో వ్యాపించిన నీ కథోలిక సంఘమును జ్ఞాపకం ఉంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా చిన్నబతిని భాగ్య పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ప్రేమమైన తండ్రి, ఈ రోజున దివ్య బలి పూజల్లో మరి పెట్టించి ప్రార్థన చేయమని కోరిన ప్రతి కుటుంబమును మీకు సమర్పించుకుంటూ ఉన్నాం. ప్రతి కుటుంబంలో దివ్య బాల యేసు వసగే శాంతి సమాధానములు, ఆయురారోగ్య భాగ్యములను, పాడి పంటల సమృద్ధిని దయచేయండి. మీరు ఈ లోకము నుండి పిలుచుకొనిన మరి హెన్రీ హెడ్రిక్స్, యాసారపు శౌరిరాజు అను గురువులను, మీ సేవకులను స్మరించండి. జ్ఞాన స్నానము ద్వారా క్రీస్తు మరణములో భాగస్థులైన వీరు క్రీస్తుని ఉత్థానమందును పాల్గొనుగాక. ఉత్థానమందుమైన నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ స్మరించండి. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకోనండి. మా అందరికీ దయ చూపండి. యేసుదేవుని కన్యతల్లి మరియ మాతతోను, వారి భర్త అయిన పుణ్యత జోజప్ప గారితోను, పుణ్యత అపోస్తలులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము ఈ కుమారుడుగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. వారి ద్వారా వారితో వారియందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. నన్ను ఎంతగా ఆరాధిస్తే నిన్ను అంతగా దీవిస్తాను అని పలుకుతూ ఉన్నాడు మన బాలయేసు ప్రభు. ప్రార్థనలన్నిటిలో కంటే గొప్ప ప్రార్థన పరలోక ప్రార్థన. ఎందుకంటే మన రక్షకుడైన క్రీస్తు ప్రభు ఆ ప్రార్థనను మనకు నేర్పి ఉన్నాడు. మరి నేటి నుండి వచ్చే సంవత్సరం ఈ బాలయేసు మహోత్సవం వరకు
మనందరినీ కాచి కాపాడమని, మన యొక్క తలంపులను, కోరికలను, ఏ ఉద్దేశాలతో అయితే ఈ దివ్య పూజాబలికి వేంచేసి వచ్చామో వాటన్నిటిని కూడా దయచేయమని ఆ పరలోక తండ్రిని భక్తితో, విశ్వాసంతో ప్రార్థించుదాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా అయితే ఆత్మడిన వారిని మేము మన్నించినట్లు మా ఆకులను మీరు మన్నించండి. మమ్మ శోధన ఎందుకు ప్రవేశింపని ఒక కీళ్ళ నుండి మమ్మ రక్షించండి. ఏలిన వారా అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయా అనుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతలకు, భయమునకు, ఆందోళనకు, సైతాను శోధనలకు, ఇహలోక దుష్ట శక్తులకు గురి కాకుండాట్లు చేయము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుని రెండవ రాకడను నిరీక్షించుచు ఉందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు వసగుచూ ఉన్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచూ ఉన్నాను అని మీ అపోస్తులతో పలికిన ఏలిన వారైన యేసు క్రీస్తు ప్రభువా, మా పాపములను, మా తప్పిదములను, మా అయోగ్యతను, మా వ్యామోహములను, మా దుష్ట జీవితమును పాటింపక మీ శ్రీ సభ విశ్వాసమును, తండ్రి నీవు మాకు దయచేసిన మా విశ్వాసమును, మా తల్లి అయిన కథోలిక శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ బిడ్డలమైన మా అందరకు, మా కథోలిక సంఘమునకు, మా విచారణకు, మా తల్లి అయిన కథోలిక శ్రీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఏలిన వారి సమాధానము ఎల్లప్పుడు మన అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభు వసగిన శాంతి సమాధానాన్ని, దివ్య బాలయేసు మహోత్సవం యొక్క శుభ ఆశీస్సులను ఒకరితో ఒకరు తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము, దయచేయుము, దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి వారు. ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులాము. ఏలిన వారా, మీరు దాంట్లో ప్రవేశించుటకు పాత్రలు కాదు. మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. ఉత్తమ మనస్తాప జపము. సర్వేశ్వర స్వామి, ఎవరి వారు మిత్రులేని సకలమైన సకల వస్తువుల కంటే మేము అధికంగా ప్రేమించున్నాను. మీరు నా పాపము చేత ద్రోహము చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక్కడ మీదట ఒక్కనాటి పాపము చేయనని నిన్ను మనసులో దొరకటం చేయుచున్నాను. స్వామి. ఆమేన్.